దళిత బహుజనులకు రాజ్యాధికారం దక్కినప్పుడే వారికి జరుగుతున్న దాడులు వివక్షకు ముగింపు పలకవచ్చునని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూడి కృష్ణ స్వరూప్ పేర్కొన్నారు. మన ఓటు మన రాజ్యం అనే నినాదంతో దళితుల రక్షణ రాజ్యాధికార సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూడి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు గడిచినా నేటికి దళితులపై హత్యలు, అత్యాచారాలు, వివక్ష కొనసాగడం దురదృష్టకరమన్నారు. దళితులకు కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే ఉందని, శాసించే స్థాయిలో రాజ్యాధికారం లేకపోవడం వల్లే ఈ అణిచివేత జరుగుతోందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులను రాజకీయంగా చైతన్యం చేసేందుకు జూన్ 15, 2026 నుంచి అక్టోబర్ 14, 2027 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. సభలను, పాదయాత్రలను విజయవంతం చేయాలని ఆయన దళిత బహుజన సమాజానికి పిలుపునిచ్చారు. ప్రతి దళిత బహుజన కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించాలని, SC/ST అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఈ కేసుల్లో స్టేషన్ బెయిల్స్ ఇవ్వకూడదని, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అధ్యక్షతన జరగాల్సిన అట్రాసిటీ కేసుల మానిటరింగ్ కమిటీ సమావేశాలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అందరికీ జై భీమ్. నా పేరు వడ్లమూడి కృష్ణ స్వరూప్. దళిత బహుజన పార్టీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ని. సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రధానంగా 79 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి మెజార్టీ ప్రజలకు దళితులకు రక్షణ, సామాజిక న్యాయం లేదు, అందలేదు. రాజ్యాంగ స్వతంత్ర ఫలాలు కూడా దక్కలేదు. తీవ్రమైన వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాజ్యాంగానికి మూలస్తంభాలైన లెజిస్లేచర్ అంటే పార్లమెంటరీ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ కూడా కంప్లీట్గా కుల వివక్షత పాటిస్తుంది. దళిత మానవ హక్కుల్ని కాళ్ళు రాస్తూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ కుల వివక్షతని చట్టబద్ధంగా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం మెజార్టీ దళితుల చేతుల్లో అధికారం లేదు, రాజకీయ పొలిటికల్ పవర్ లేదు. కేవలం ఓట్లేసే యంత్రాలుగా, పాలితులుగా ఉన్నారు తప్ప పాలకవర్గాలుగా లేరు. దేశంలో 2%, 3% లేని దోపిడీ కులాలు, మనువాద వర్గాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి, దేశాన్ని, రాష్ట్రాన్ని. కాబట్టి ఈ దోపిడీ కులాల నాయకత్వంలో, పరిపాలనలో ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలకి, దళితులకి సోషల్ జస్టిస్ లేదు, రాదు. కనీసం వాళ్ళని రక్షించే పరిస్థితి కూడా ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు. కుల వివక్ష చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మన ఓటు మన రాజ్యం ఇక తప్పదు, రాజకీయ తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మన ఓటుతోటి ఈ దోపిడీ కులాల పార్టీలకి బుద్ధి చెప్పాలి. ఎన్నికల్లో మన ఓటు మనమే వేసుకోవాలి. అందువల్ల మన ఓటు మన రాజ్యం నినాదంతో ముఖ్యంగా దళితులకు ఆత్మరక్షణ, రాజ్యాధికార సాధనే ప్రధాన ఆశయంతో రేపు ఈ నెల జూన్ 15వ తేదీ నుండి 2027 అక్టోబర్ 14 వరకు ఒక దీర్ఘకాలికమైన రాజ్యాధికార ఉద్యమాన్ని, ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించడంలో భాగంగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ మన ఓటు మన రాజ్యం నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని, దళితుల రక్షణ జరగాలంటే రాజ్యాధికారంలోకి దళితులే రావాలి, దళితులే ముఖ్యమంత్రి కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మన ఓటుని ఇంతకాలం కూడా దోపిడీ కులాలకి ఓట్లు వేసి తన్నించుకున్నాం. ఆ ఓటు అనే ఆయుధంతో మనం మన పార్టీలకు, ప్రధానంగా దళిత బహుజన పార్టీకి అండదండలు ఇవ్వడం ద్వారా, ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా, చట్టసభల్లో ఒక బలమైన గళాన్ని వినిపించడం ద్వారా, రాజ్యాన్ని అస్థిరత చేసుకోవడం ద్వారా మాత్రమే దళిత బహుజనులకి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే సామాజిక బానిసత్వం తప్పదని హెచ్చరిస్తూ దళిత బహుజన పార్టీకి పిలుపునిస్తున్నాం. ఈ కార్యాచరణ కూడా 15వ తారీఖు నుంచి మరి పాదయాత్రగా ఒక బృందం, రాష్ట్ర కమిటీ బృందం అంతా కూడా పాదయాత్రగా అనేకమైన
దళిత వాడలు ప్రాంతాలు, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీలు, క్రైస్తవ ముస్లిం సామాజిక వర్గాల అందరినీ టచ్ చేసి మరి మన ఓటు మన రాజ్యం రావాలి అనే నినాదాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్నాం. ఈ ప్రచార ఉద్యమాన్ని మరి ఉధృతం చేయాలనుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అధికారంకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నాయి. ఇప్పటికే రాజ్యాంగాన్ని మేము తీసేస్తున్నామని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య సంస్థలు కూడా కేవలం వారు వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఎంత సంపాదించుకునే ఉద్దేశం తప్ప ఏమాత్రం ప్రజల పట్ల కానీ, ముఖ్యంగా మెజార్టీ దళిత భోజన ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భాగస్వామ్య సంస్థలకి. అందువల్ల దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మన ఓటు మన రాజ్యం ఈ నినాదాన్ని దళితుల రక్షణ, రాజ్యాధికార సాధన కోసం జరుగుతున్న ఈ రాజకీయ పోరాట సభలు, పాదయాత్రలు, సమావేశాలని మరి జయప్రదం చేయాలని మెజార్టీ దళిత భోజన సమాజానికి ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కొన్ని ప్రధానమైన డిమాండ్లతో కూడా మేము ఒక కార్యాచరణ ప్రకటించాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని మరి పంపిణీ చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ 1989 చట్టాన్ని పటిష్టంగా అమలుపరచాలని, అందులో బెయిబుల్లో మరి స్టేషన్స్ బెయిల్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈ యాక్ట్ ప్రకారంగా ప్రతి 6 నెలలకోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రుల నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీ సమావేశాలు జరగాలి. కానీ రాష్ట్రంలో 2 ఏళ్ళు పూర్తవుతున్న నేటికి కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మరి ప్రివెన్షన్ సంబంధించిన కేసెస్ మీద మానిటరీ కమిటీ జరగలేదు. ఇది చట్టాన్ని వైలేట్ చేయడమే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా దృష్టి పెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక 2014లో ప్రారంభమైన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దాదాపు ఇప్పటికీ 1,50,000 కోట్ల రూపాయలు గత పాలకులు కానీ, నేటి ఉన్న పాలకులు కానీ ఎంత దారి మళ్లించి దోచుకున్నారు. సంవత్సరానికి కనీసం 15,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కేటాయిస్తున్నారు. కేవలం బడ్జెట్ పేపర్లో మాత్రమే తప్ప నేటికి ₹1 కూడా విడుదల చేయలేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం 2014 నుండి తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచాలని, మరి ఈ చట్టం ప్రకారంగా బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని తక్షణం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆటువీడు మరి పెదపేటలో 200 సంవత్సరాల క్రితం నుండి ఉన్న గొంతెలమ్మ దళితుల గ్రామదేవత గుడిని మరి అన్యాయంగా రూల్ చేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పునరుద్ధరించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని, అదేవిధంగా